హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వెళ్తున్న ప్లేసు అల్లూరి సీతారామరాజు గారు చివరి శ్వాస విడిచిన ప్రదేశం అనకాపల్లి జిల్లాలో కేడీపేట అనే గ్రామంలో ఉంది. మీరు ఈ ప్లేస్ విజిట్ చేయాలంటే విశాఖపట్నం నర్సీపట్నం రావాలి. నర్సీపట్నం నుంచి కేడీపేట మొత్తం 120 కిలోమీటర్స్ వస్తుంది. ఇదే అండి ఎంట్రన్స్ కేడీపేట. మనకి ఎటు సైడ్ చూసినా కూడా అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూస్ ఉంటాయి. అలాగే ఆయన పేరు కూడా ఉంటుంది. ఊర్లోకి ఎంటర్ అయిన ఒక 1/2 కిలోమీటర్ తర్వాత ఈ రైట్ సైడ్ తీసుకోవాలి. ఈ రోడ్లోనే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటిన వెంటనే రైట్ సైడ్ అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ పార్క్ అని ఉంటుంది. ఇదే రోడ్లో ఒక 8 కిలోమీటర్స్ వెళ్తే వాటర్ ఫాల్ ఉంటుందంట. మాకు టైం లేక విజిట్ చేయలేదు. ఈసారి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. మీరు ఇప్పుడు చూస్తున్న బ్రిడ్జ్ 1930లో కట్టారంట, కానీ ఎవరు కట్టారు రాయలేదు, అది మాత్రం రాశారు అక్కడ. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత రైట్ సైడ్లో ఒక పార్క్ వస్తుంది. అదే సీతారామరాజు గారి మెమోరియల్ పార్క్. మేము చూసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయాం. మళ్ళీ రివర్స్ వచ్చి ఇక్కడ నుండి కనిపించేదంతా పార్కే. ఆ పైన చూడండి అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ పెట్టారు. ఇదే ఎంట్రన్స్ ఎలా అంటే రైట్ సైడ్ పెద్ద ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఎంట్రన్స్ టికెట్ అంటూ ఏమీ ఉండదు. మనం పార్కు ఎంటర్ అయిన వెంటనే మనకి లెఫ్ట్లో అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ పార్క్ అని ఉంటుంది. స్ట్రైట్ అలా వెళ్ళగానే మనకి కనిపించేది సీతారామరాజు గారి ఒరిజినల్ స్టాచ్యూ. ఒరిజినల్గా సీతారామరాజు గారు ఎలా ఉంటారో చాలామందికి తెలియదు. అలానే కదా మాకు కూడా తెలీదు ఇక్కడ వచ్చేదాకా. అంటే ఫొటోస్లో చూడడం తప్ప ఇదే ఒరిజినల్ స్టాచ్యూ. ఇది ఆయన ఎలా ఉన్నారో అలా కట్టారనమాట. దాని పక్కన వాళ్ళ అమ్మగారు స్టాచ్యూ పెట్టారు. ఇక్కడ కనిపించేది అల్లూరి సీతారామరాజు గారి గురించి బయోడేటా. అంటే ఆయన ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు, ఎక్కడెక్కడ ఉన్నారని ప్రతి ఒక్కటి ఇందులో మెన్షన్ చేశారు. సో టైం ఉంటే మొత్తం చదవండి. ఎందుకంటే మేము వచ్చిందే ఈవినింగ్ కాబట్టి మాకు టైం లేక మేము చదవకుండా వచ్చేసాము. ఇక్కడ కనిపించేది సీతారామరాజు గారి సమాధి. రెండు ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఒకటి సీతారామరాజు గారిది, ఇంకొకటి ఆయన సేనాధిపతి గంటా దొరగారిదంట. సీతారామరాజు గారు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళో ఇది ఫోటో తీసి పెట్టారు. మనకి సీతారామరాజు గారు అంటే గుర్తొచ్చేది వీళ్ళిద్దరూ కాదండి, ఈయన ఒరిజినల్ సీతారామరాజు గారు. ఈ ఫోటో చూస్తూ కొంచెం అలా ఉండిపోయాం. అని ఇక్కడికి వచ్చాక తెలిసింది మే 12వ తారీఖు ఆయన వర్ధంతని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.